మందశ్రీకి సంబంధించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు? నాకు మార్నింగ్ తెలిసింది, స్ట్రోక్ వచ్చిందని తెలిసింది. చిన్నమ్మనే సొంతం మాకు ఇంటి మనిషి ఆయనే, మా బాబాయ్. అసలు నాకు తెలియదు వచ్చి ఏడుస్తూనే ఉన్నాయి. ఏమైంది, ఏం కథ, ఏంది మరి, ఏం కథ, ఏంది అనేది అని నేను పోదాం అనుకున్నా. హాస్పిటల్కి పోయినా. సరే పోతుంటే నాకు వెహికల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కారు ఉన్నాయి. నాకు ఏమైందా, కుప్పలు చనిపోయిన వారికి నాకు చక్కెర వచ్చినాయని కింద పడిపోయినా. ఇక నేను మా ఫ్రెండ్ తీసుకున్నా. ఇక బండి మా అందశ్రీ అరే బాబు అందశ్రీ లాల్పేట్ల, అరే మీ కాకా నన్ను అని చెప్పి అందరం వచ్చినాము. వచ్చేవారికి అయిపోయింది. మా కాకా చచ్చిపోయాడు. కళాకారులకు పెద్ద కళాకారులు మా కాక. రేపు కుళ్ళ చెప్తున్నా సార్, మీకు దండం పెడుతున్నాను. మా కాక చచ్చిపోడు, సావద్దు కానీ ఎట్లా దేవుడు వేసుకోవడాము. కానీ 5 రోజుల నుంచి జ్వరం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం జ్వరం లాంటిది ఏమైనా వచ్చిందా? ఏం లేదు ఆయనకు, ఆరోగ్యం మంచిగా ఉంది, జ్వరం ఏం లేదు. కాక హుషారు, వాకింగ్ పోతాడు, ఓ క్యాంపస్లో పోతాడు. ఆయనే మాకు తెలియదు సార్, మాకు ఓ క్యాంపస్లో పోతాడు, వాకింగ్ చేస్తాడు. ఇంత ముందుకు ఇట్లాంటి గుండెపోటు ఇట్లా ఇంత ముందు రాలే? ఎప్పుడు ఏం రాలే చేయలే ఆయనకు, ఏం రాలే. ఆరుగా మనిషి జర ఏంటంటే ఒక రైటరు రాసుకోవాలి అంతే. మా కాక కొల్ల చెప్తున్నా, ఏళ్ళ మధ్యన మా కాక రైటర్ అయిండు. దేవుని తయారవాలి ఆయన. ఆయనకు కొడుకులు బిడ్డలు ఎంతమంది? ముగ్గురు బిడ్డలు. ముగ్గురు ఇక్కడే ఉంటారా? ఒక అమెరికాలో ఉంటుంది అట్లా. ఒక అమెరికాలో ఉంటుంది. కొడుకులు ఎవరు లేరు? సార్ కొడుకు మా చిన్న సొంత మా అమ్మాయి. ఇప్పుడు ఈయన స్వగ్రామం రేబర్త్ అని చెప్తా ఉన్నారు కదా. రేబర్తిలో ఎప్పుడైనా వెళ్తూ ఉంటాడా స్వగ్రామానికి? వస్తాడు, పోతాడు. మన రేబర్తి కూడా మన రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా, సార్ గారు కూడా మన ఏమి ఇచ్చారు, మేము నంది కూడా ఇచ్చారు, మన చెక్ కూడా ఇచ్చారు. ₹1 ఇచ్చిరా లేదా సార్? అవునా కదా. దాని తర్వాత మాకు కూడా రేబర్తిలో మాకు మొత్తం పాలశేఖం కూడా చేశారు, బ్యానర్ పెట్టి. ఊరు మొత్తం ఎందుకు చేస్తారు? సరే ఊరికి పెడుతున్నా అని చెప్పిండు. సరే కాకా అని చెప్పిన. ఇంత పెద్ద గొప్ప కవి ఇట్లాంటి చిన్న ఇల్లులో, అది ఇల్లు చూస్తే శిథిలావస్థకు చేరింది. ఇంత చిన్న ఇంటిలో ఎట్లా ఉంటున్నాడు, ఎట్లా జీవనం సాగిస్తున్నారు? అత్యంత సాధారణంగా నిరాడంబరంగా చేస్తాడు. అర్థమైతలేదు కదా సార్. ఇప్పుడు నేనంటున్నా, నిన్న వచ్చిన అయ్యో పెయింటింగ్ పని చేయండి, పెయింటింగ్ చేసిన. మా చిన్నమ్మ కలిసింది. ఏం బిడ్డ అంట. చిన్నమ్మ నాయన మంచిగా అలా చిల్లగలో మంచిగా మంచిగా బిడ్డ. జస్ట్ 2 డేసే అంతే, 2 డేసే నేను మాట్లాడింది. అందరు శ్రీ సీఎం రావాలి మా చిన్నమ్మకు నేను కోరుకుంటున్నా. మీరు దయచేసి మీ రిపోర్టర్ అందరు కలిసి చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రజాకవి నిరాడంబరంగా జీవించారు. ఆయన ఇల్లు చూస్తేనే తెలుస్తుంది ఎంత సాధారణంగా జీవించే వ్యక్తి వారు. అంత గొప్ప కవి అయినా కూడా ఏంటి అసలు అంత సడన్గా ఎట్లా జరిగిపోయింది? ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యశోద లాంటి ఐఐజీ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించే పరిస్థితి ఇంత అకారణంగా ఇంత ఎట్లా జరిగింది? నేను తెలంగాణ ఉద్యమ నాయకుడిని. అన్నతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు మాకు సూచనలు సలహాలు చెప్పుకుంటూ ఎంతో నిరాభర జీవితం గడుపుతూ అతను ఏ రోజు కూడా నేను ఇది అనే స్థాయిలో ఉండడం అనేది లేదు. ఆయన అన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, తను ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తే కానీ తన స్వలాభం కోసం ఆలోచించిన వ్యక్తి. ఇప్పుడు మీరు ఒక మాట ప్రశ్న చేసినారు, అన్న దలుచుకుంటే వేరే హాస్పిటల్ అంటే, ఆయన అంత సాధారణ జీవితం గడిపే వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన గాంధీ హాస్పిటల్కి పోవాల్సి వచ్చిందేమో. లేకుంటే మీరు అన్నట్టు కిమ్స్ హాస్పిటల్ కానీ, అపోలో ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దుర్మరణం చెందడం అంటే మామూలు విషయం కాదు. దుర్మరణం చెందంటే హఠాత్ మరణం. మేము ఇంట్లోకి బయలుదేరగానే మాకు ఇట్లా తెలియగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం. అన్న వాళ్ళ ఇంటికి వచ్చి అసలు ఏం జరుగుతుందో చూద్దామని మేము వచ్చినాం. వచ్చేవరకు ఇక్కడ ఏం లేదు. అన్న ఇంటి జీవితం చూస్తే అర్థమైపోతుంది. పూర్తి స్థాయిలో అన్న సాధారణ జీవిగానే ఉండడు. ఆయన జయ జయ తెలంగాణ రాయడం కంటే ముందు కూడా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే గీతము ప్రజలలో కదలిక, అంటే ప్రజలు ఎట్లా జీవన విధానం ఏ విధంగా ఉంది, ప్రజలు అసలు ఎట్లా బతుకుతున్నారు అనే విధానం మీద చాలా ఆలోచించవలసిన అంశం.
అంటే ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవటము అలా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే అందశ్రీ లాంటి గొప్ప వ్యక్తిని తెలంగాణ సమాజం కోల్పోవడం అనేది బాధాకరమైన విషయం అనేది మేము భావిస్తున్నాం.